నుంచి యావత్తు తెలంగాణ సమాజమంతా ఒక్కసారి ఆలోచించండి. ఓ చదువుకున్న మేధావులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏటా అది పెరుగుతూ వస్తున్న తరుణం కనబడుతుంది. దాదాపుగా ఇప్పటికే 50 లక్షల పైచిలకు కూడా నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది అంటే కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర పరిపాలన కింద ఉన్నామా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరిపాలన కింద ఉన్నామా, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ కింద మనం పనిచేస్తున్నాం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు ఈ విషయాన్ని ఇంతలా చెప్తున్నానంటే, ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏంటి అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా నివ్వరబోయే విషయమే. ఎస్, నిజమే, చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన దృశ్యం ఇది. చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలో పడేసే దృశ్యం ఇది. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ రథసారథిలా పనిచేశాయి తెలంగాణ రాష్ట్రం రావడం కోసం. మరి ఈరోజు ఒక పరీక్ష రాయడానికి వెళ్తే మొత్తం ఆంధ్ర వ్యవస్థకు సంబంధించి, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి భజనే చేయమని పేపర్ తయారు చేసిర్రా, లేకపోతే దేనికోసం చేసిర్రు అనేది ఒక్కసారి ఇది చూస్తే మీ అందరికీ కూడా అర్థమైపోతుంది. ఇది టీజీబీఎస్సీనా లేకపోతే టీడీఎస్పీనా? టీఎస్పీఎస్సీని కాస్త మనోళ్ళు ఏం చేసిల్లు అంటే టీజీపీఎస్సీగా మార్చిల్లు. మరి టీజీపీఎస్సీగా మారిపోయిందా లేకపోతే టీడీపీఎస్పీగా మారిపోయిందా అనేది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలే దీని అంతిమ నిర్ణయం చెప్తారు. తెలంగాణ ప్రాంత బిడ్డలకే దీన్ని వదిలేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరు రాసే పరీక్షలు కానీ, మీకు అందే ప్రశ్నాపత్రాలలో కానీ ఇంకా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన మరకలు పోలేదు అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు. ఎస్, వాస్తవం ఇది. యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఒకసారి చూడండి, ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 2 పరీక్షలో తెలంగాణ చరిత్ర కనుమరుగైపోయింది. సమైక్య పాలకులు, ఆంధ్ర ప్రాంతపు వ్యాపారుల ప్రస్తావనలతో పేపర్ నిండిపోయింది. ఇది తెలంగాణ చరిత్రపై మరో దాడి అంటున్నారు తెలంగాణ వాదులు. ఉద్యమ చరిత్ర లేకుండా చేసే ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ కాలానికి సంబంధించిన ప్రశ్నలు రూపొందించకుండా ఈ పాయిత్యం ఏంటని నినాదిస్తున్నారు. ఆంధ్ర పాలకులు వారి వ్యవహారాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అర్థం పర్థం లేకుండా ఆ ప్రశ్నల రూపకల్పన ఏంటని వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ సర్కార్ తీరును తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం గీతంపై వివాదాస్పదంగా మారిన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తాజాగా ఈ జాబితాలో టీజీఎస్పీకి సంబంధించి కూడా చేరడం సరికొత్త వివాదానికి కూడా తెరలేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ గ్రూప్ 2 పరీక్షలో సమైక్య పాలన ప్రస్తావన మొత్తం వాళ్ళ చుట్టే తిరిగింది. గుడి చుట్టూ ప్రదర్శన చేసినట్టు మొత్తం సమైక్య పాలన వాళ్ళ చుట్టే ప్రదక్షిణ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడండి, పదే పదే చంద్రబాబు ప్రస్తావన. ఎవరైనా తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుకున్న 2 కళ్ళ సిద్ధాంతం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 2 కళ్ళ ఏంది అంటే నాది 2 కళ్ళ సిద్ధాంతం అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేసిన పరిస్థితి కనబడుతుంది. ఈయన తెలంగాణలో పాదయాత్ర చేస్తే మా తెలంగాణ బిడ్డలపై లాఠీలు ఇరిగినాయి, కేసులైనాయి. ఇంకా మర్చిపోలే తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఉద్యమ చరిత్రను చెరిపివేసే మరో ప్రయత్నం, అస్తిత్వంపై దాడిలో మరో పాచకంగా టీజీబీఎస్సీ. ఇష్టానురీతంగా ప్రశ్నల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యమకాలు కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తగిన బుద్ధి చెప్పడం ఖాయమంటూ హరీష్ రావు ఏకంగా ట్విట్టే చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలరా, నిన్న పూర్తి స్థాయిలో గ్రూప్ 2 పరీక్ష నడిచింది. ఇక గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నలన్నీ ఎట్లా మారిపోయినాయి, ఏం కథ అనేది కూడా ఒక్కసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎటువైపు చూసినా మొత్తం గ్రూప్ 2 పరీక్ష మొత్తం ఎటువైంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చుట్టే తిరిగింది తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో, తెలంగాణ ప్రాంత ప్రజల కోసమో ఎక్కడ కూడా వచ్చిన పరిస్థితి కనబడతలేదు. అసలు కనీసం ఆ అస్తిత్వానికి సంబంధించి, తెలంగాణ జాడలకు సంబంధించి కూడా కనబడిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీ అందరికీ చెప్తా చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు ఇది ప్రశ్నాపత్రమా లేకపోతే ప్రశంసా పత్రమా? గ్రూప్ 2లో బాబు భజన
తెలంగాణ పోరాటాన్ని చెరిపివేసేలా ప్రశ్నలు. గ్రూప్ 2 ఉద్యమ చరిత్ర ప్రశ్నపత్రంపై సర్వత్రా విమర్శలు. రాష్ట్ర ఉద్యమ చరిత్రను కాదని ద్రోహుల చరిత్రకు పెద్దపీట. తెలుగుదేశం ఆంధ్ర ఆనవాళ్లను నిక్షిప్తం చేసే యత్నం. టీడీపీ తెలంగాణ వ్యతిరేకలకు ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు. టీజీఎస్పీనా టీడీపీనా తెలంగాణ వాదులు ఫైర్. సీఎం స్వామి భక్తి చాటుకున్నారంటూ మండిపడుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. తెలంగాణ ఉద్యమం ఆధునిక ప్రపంచంలో ఒక జాతి సలిపిన మహోన్నతమైన పోరాటం. ప్రజాస్వామ్యబద్ధంగా సాధించిన అద్భుత విజయం. 60 ఏళ్లుగా తెలంగాణ వనరులను, జలాలను, నిధులను దోపిడీ చేసిన వలస పెట్టుబడిదారి వ్యవస్థను, వలస పెత్తందారులను మెడలు వంచి సాధించిన అద్భుత విజయం. ఎన్నో వేదికలు, మరెన్నో పోరాటాల రూపాలను, ఇంకెన్నో ఉద్యమ పాఠాలను నేర్పించిన సందర్భం. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్ర సాధించిన ఘనత. ఎక్కడైనా సరే చరిత్ర నిర్మాతలను తలుస్తారు, పోరాట యోధులను కొలుస్తారు, పోరాట ఘట్టాలను మననం చేసుకుంటారు, ముందు తరాలకు ఆ పోరాట గాథలను, పాఠాలను చెప్తారు. కానీ పోరాటాన్ని నిర్విరామం చేసే శక్తులు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ఆనవాళ్ళు లేకుండా చరిత్రను చేసే వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది, ఆ ప్రశ్నాపత్రం ఏంది, ఏం కథ అనేది ఒక్కసారి తెలంగాణ జాతి మొత్తం ఆలోచించాలి. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆత్మగౌరవం అంటదా? తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది అనుకుంటారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థను నెత్తి మీద పెట్టి ఊరేగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా అనేది ఇలా తెలిసిపోతుంది. ఇవాళ వీళ్ళు కనుక స్పందించకపోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బ్యాన్ చేయాల్సిందే. దీని మీద కనుక స్పందించకపోతే మా బండి సంజయ్ 10వ తరగతి ప్రశ్న పేపర్లో హడావిడి చేసిండు కదా కరీంనగర్ నుండి వరంగల్ దాకా. దాంతోపాటు చాలా మంది నేతలు ఎగిరెగిరి పడ్డారు కదా. మరి ఇవాళ ఏమైపోయింది? తెలంగాణలో 2009లో ప్రత్యేకత రాష్ట్రానికి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు గట్టి ఇనూరి 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది. సరైనదా కాదాట? 2009లో ప్రణబ్ ముఖర్జీ ఏదైతే కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా కాదట? రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బిరామిరెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏంటో గుర్తించాలన్నట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజం కాదా? మూడోది. నాలుగోది, ఈరోజు టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అడిగిన ప్రశ్నలు చూస్తే ఇది టీజీపీఎస్సీనా లేకపోతే ఏపీపీఎస్సీనా లేకపోతే టీడీపీఎస్పీనా అనేక అనుమానాలు కలుగుతున్నాయని యావత్తు తెలంగాణ సమాజం అడుగుతున్నది. మలిదశ తెలంగాణ ఉద్యమ ఉనికి లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గం అంటూ తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలన చరిత్రను చేర్చడమా? చెరిపివేస్తే చెరిపిపోవడానికి తెలంగాణ చరిత్ర, తెలంగాణ పోరాటం పేపర్ల మీద సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం. తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చెయ్యాలని నీ కుటిల యత్నాలను యావత్తు తెలంగాణ సమాజం కూడా గుర్తించింది. తగిన బుద్ధి కూడా త్వరలోనే చెప్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ వాదులు అడుగుతున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మొత్తం పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన ఆ సిపిఎంను మద్దతుగా ఓటు వేసిన పై వ్యాఖ్యలు ఏవి సరైనది? 18 అక్టోబర్ 2009న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ లేఖ ఇచ్చింది. ఇగో ఈ ప్రశ్నలు పాడుగాను మొత్తం తెలంగాణ టీడీపీ అయిపోయింది. తెలంగాణ టీఎస్పీఎస్సీ పేపర్ కాస్త తెలంగాణ అయిపోయింది. ఈరోజు టీఎస్పీఎస్సీ పేపర్ కాస్త తెలుగుదేశం అయిపోయింది. ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి కలుగుతాను. ఇంతకు మించి ఏమన్నా ఉన్నదా అంటే ఒక్కరిని అడిగినా కూడా సమాధానం చెప్తాను. యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెప్తారు. మరి ఉద్యోగాల కోసం రాయాలనా లేకపోతే చంద్రబాబు మన్నల కోసం రాయాలనా, కావూరి సాంబశివరావు కోసం రాయాలనా, లేకపోతే ఇంకెవల కోసం రాయాలనో ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తారా లేకపోతే ఈ పేపర్ను తయారు చేసిన యోధులు చెప్తారా? నాకు అర్థమైతలేదు. పేపర్ అనేది దేనికి ఉండాలి? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014 ముందు, 2014 తర్వాత ఎట్లున్నది అని అడగాలి. ఈ 2014 నుంచి 2023 వరకు ఏ ప్రాజెక్టులు కట్టిల్లు అని అడగాలి. 1956 నుండి 2014 మధ్య పోరాట పటిమను, 2014 నుంచి 2023 మధ్యలో పోరాట పటిమను ఎట్లా చూడాలి అని అడగాలి. 2001 నుండి 2014 వరకు ఉద్యమం జరిగిన ఘట్టాలని అడగాలి. తెలంగాణలో ఎంతమంది అమరవీరుల ఇల్లు,
దీంట్లో ఎవరెవరి పాత్ర ఎట్లున్నది అని అడగాలి. కేసీఆర్ పాత్ర ఏంది, కేసీఆర్ నిర్విరామంగా చేసిన పోరాట స్ఫూర్తిని అడగాలి. కానీ మా వాళ్ళు ఏం అడుగుతున్నారు, మా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పిన కదా. కల్తీ కాంగ్రెస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ ముచ్చట. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకునే విషయం. ఇది ఏది చంద్రబాబు అట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడట ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అక్కడ నీటిపారుదలను ఆ ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజం కాదట. మరి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేడిగడ్డను కట్టింది నిజం కాదా, కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది నిజం కాదా, అన్నారం కట్టింది నిజం కాదా, సుందిల్ల బ్యారేజీని నిర్మించింది నిజం కాదా, మల్లన్న సాగర్ను కట్టింది నిజం కాదా, రంగనాయక సాగర్ను కట్టింది నిజం కాదా? మరి ఈ ప్రశ్న ఎందుకు రాలేదా సారు? మళ్ళీ ఇంకొకటి, రాయపాటి సాంబశివరావు అట, లగడపాటి రాజగోపాల్ అట, టి సుబ్బరామిరెడ్డి అట, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏంటో తెలవాలనంట. సూట్ కేస్ కంపెనీలు అని చెప్పాలనా, బ్యాగుల కంపెనీలు అని చెప్పాలనా? తెలంగాణలో టీఎస్ ఐపాస్ ద్వారా అటు వరంగల్లో టెక్స్టైల్ పార్క్ అయినా, ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి హైటెక్ సిటీ, నానక్రామ్గూడ, కోకాపేట, గచ్చిబౌలికి సంబంధించి అనేక కంపెనీలు వచ్చినాయి. మరి వాటి గురించి ఎవరు అడగాలి? 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా కాదా అడిగింది. మరి తెలంగాణ రాష్ట్రం కోసం 2001 నుండి 2014 వరకు నిరాటంకంగా పోరాటం చేసి సావునెట్లో తలకాయ పెట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష చేసింది కదా, దాని సంగతి ఏంది? 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కదా, దాని సంగతి ఏంది? 1969లో తెలంగాణ ఉద్యమంలో నేతలు అమ్ముడు పోయిర్రు. 2001 నుండి 2014 వరకు ఉద్యమంలో కేసీఆర్ అమ్ముడు పోలే, ఏది సరైంది అని అడగాలి నువ్వు ప్రశ్న. మొత్తం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి ఉన్నాయి తప్ప ఇడ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో ఎవరి కోసం లేవండి. ఈ ఎవని కోసం ఈ ప్రశ్నలని? ఈ దేనికి అక్కడికత్తే నాకు అర్థం కాదు. చదువుకున్న చదువుకు చేసే ఉద్యోగాలకు అసలు పొంతన లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులందరూ ఏమన్నా రాజనీతి శాస్త్రం చదివిలా ఏంది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించాలి. ఎంత ఘోరం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎంత దారుణం అండి ఇది. ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ కింద ఉండే ప్రశ్నలు అడుగుతారా? అరే తెలంగాణ ఉద్యమం కోసం ఏం జరిగింది? సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కోసం కరీంనగర్ నుండి బయలుదేరినప్పుడు పోలీసుల బూట్లతోని గుర్రాలతోని కవాతు చేయలేదా? వాస్తవం కాదా ఇది? మరి ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ తొలిదశ అమరుడు ఎవరు అని అడిగిర్రా మలిదశ ఉద్యమంలో? ఇప్పుడు మొన్న 2001 నుండి 2009 శ్రీకాంతాచారి పేరెక్కన్నా ఉన్నదా? పోనీ ఉద్యమకాలకు సంబంధించి వాళ్ళ లీస్ట్ ఏమన్నా ఉన్నదా? వాళ్ళ పేర్లు ఏమన్నా నచ్చినాయా? దీంట్లో ఎన్నిసార్లు సమావేశమైంది? ఎప్పుడు మొదటిసారి ప్రకటన వచ్చింది? ఆ తర్వాత జరిగిన కుట్రలేంది? ఇవన్నీ ఏమన్నా జరిగినాయా? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ సాంప్రదాయాల మీద ఇక్కడి వాడే ఈ ప్రాంత బిడ్డనే దీని మీద కుట్రలు చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి? సరే మీరు అందరూ ఆలోచించాలి దయచేసి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా సోదరులందరూ, సోదరిమణులందరూ కూడా ఆలోచించాలి ఈరోజు. అరే టీడీఎస్పీనా, టీఎస్పీఎస్సీనా, టీజీఎస్పీనా, ఏంది అసలు? అదేంది? ఆ ప్రశ్నాపత్రం ఏంది? ఆయన కంపెనీలు ఏంది? వీళ్ళు ఏమైనా పోటు మునగాల? ఆయన నాకు అర్థం కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇలా అడిగిన ప్రశ్నలల్లా వీళ్ళ కంపెనీలు ఎవని కోసం, ఎవని బాగు కోసం చేసినాయండి? ఎవరినే రాయపాటి సాంబశివరావు అట, లగడపాటి రాజగోపాల్ రెడ్డి అట, టి సుబ్బిరామిరెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించాలి. ఎవనికి బాగు చేసిలా? వీళ్ళు కుక్కకు కూడా గంజి వేరు, వీళ్ళ కంపెనీలు మీకు గుర్తించాలనా? ఏం బాగు చేసి వీళ్ళు? తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ చరిత్ర ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళు కంపెనీలు పెట్టి? అరే వీళ్ళకు ఇన్ని 100 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? ఒకసారి మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఇన్ని 100 కోట్లు ఏ నుండి వచ్చినాయో నాకు అర్థం కాదు. ఏందంటే వీళ్ళ కంపెనీలు గుర్తించాలి. ఎందుకు వీళ్ళ కంపెనీలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఫండ్ వచ్చిందా? లేకపోతే ఏమన్నా రాసిచ్చిల్లా? ఇంత క్లారిటీగా మొత్తం వాళ్ళ గురించి అడగమని చెప్పిర్రా? లేకపోతే పేపర్ ఏమన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలే తయారు చేసిలా, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను తయారు చేయమేమన్నా? అసలు ఏమన్నా అక్కర కచ్చేటియా? అవి ఏమన్నా సక్కర కచ్చేటియా? తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ ఉద్యమం మీద ఈ కుట్రలేంది, కుతంత్రాలేంది, ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఇది ఆనవాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ మార్పు తీసుకొచ్చింది అంటే భలే మార్పు తీసుకొచ్చింది, ఇది వాస్తవమే.
కాంగ్రెస్ పార్టీ బహు విధంగా మార్పు తీసుకొచ్చింది. ఎవరైనా సుబ్బిరామిరెడ్డి, ఎవరైనా కావూరి, ఎవరైనా లగడపాటి, ఇవాళ సూట్ కేసు కంపెనీలు మాకెందుకు, ఆ సూట్ కేసులో ఎవరికి బ్యాగులు ఇచ్చిల్లో మాకేం సంబంధం, ఏ ఊరు వాళ్ళది, ఏడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ గురించి మా తెలంగాణ బిడ్డలకి ఎందుకు అడుగుతున్నారు, అసలు ఏంది మీ పంచాయతీ, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం పనిచేయాలనుకుంటారా, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మార్పు అంటే ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మళ్ళొకసారి కలుపుతాను ప్రకటన చేయకపోయినావు, ఇగల తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో కలపడం కరెక్టా అనే ప్రశ్న అడగపోయినావు. ఇక లొల్లి ఒడుసు, ఇక ఈ పంచాయతీ లొల్లి అంతా లేకుండా పోవు కదా. ఇలా ఏం తయారు చేస్తారా, ఏం పేపర్లా, ఇది చదువుకున్న వాళ్ళు తయారు చేసిల్లా లేకపోతే ఇంకెవరన్నా తయారు చేసిల్లా, నాకు అర్థం కాని విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది ఎంత ఘోరం అంటే ఎంత అవమానం అండి. తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ వ్యవస్థ మీద, మొత్తం తెలంగాణ అస్తిత్వం మీదనే దెబ్బ కొట్టాలంటే దేనికి కొడతారు వీళ్ళు, నాకు అర్థం కాని విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకు అంటే ఇక్కడ ఎవరు చాలా మంది కూడా నిన్న స్పందించి మొత్తం పొల్లు వేసుకున్నారు. ఒక్కసారి మీ అందరికి కూడా నేను చెప్తా ఇనుర్రి, ఇంత దారుణమా అసలు తెలంగాణ చరిత్ర మీద. తెలంగాణ ఇగో నిన్న హరీష్ రావు ఏమడిగిండు, 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ మద్దతు ఇచ్చింది సరైందా అని ఇవన్నీ అడిగితే, ఇదంతా తెలంగాణ ప్రాంత బిడ్డలు చూస్తున్నారు, గట్టిగా ఉన్నది బిడ్డ మీ సంగతి చెప్తామని కూడా అడుగుతున్నారు. అసలు ఇది తెలంగాణ ప్రభుత్వమా, తెలుగుదేశం ప్రభుత్వమా, టీజీపీఎస్సీనా, టీడీఎస్పీనా, తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తుండేది, తెలంగాణ పరీక్షలలో తెలుగుదేశం ప్రస్తావన ఎందుకే నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కష్టాలు కన్నీళ్ళు, తొలి ద్రోహే కాంగ్రెస్ కదా, మలి ద్రోహి టీడీపీ కదా. కాంగ్రెస్ టీడీపీ మోసాలు, ఈ ద్రోహాలన్నీ కూడా తెలంగాణ మర్చిపోలే. నిన్న నిరంజన్ రెడ్డి ఇవే తిట్టిండు, ఇదే దుమ్మెత్తిపోచిండు. నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిన్న ఇదే తిట్టిండు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఇదే తిట్టిండు. నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పొల్లు వేసుకున్నాడు, హరీష్ రావు వేసుకున్నాడు. అరే ఏందండి ఇవన్నీ. గ్రూప్ 2 పరీక్ష సోమవారం ముగిసింది. 3-4 పేపర్లను అభ్యర్థులు రాస్తారు. రాష్ట్ర ఆర్థికంగా అభివృద్ధి 3వ పేపర్ కాగా 4వ పేపర్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆ రాష్ట్ర అవతరణ అంశాలు ఉన్నాయి. అయితే 4వ పేపర్లో వచ్చిన ప్రశ్నలు మొత్తం కూడా అభ్యంతరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎవ్వల కోసం ఈ కథ ఏంది, లక్షణాలేంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏడవైంది అసలు. అందుకే చెప్పిన తెలంగాణ ఉద్యమం చేసేటోనికి ఏమన్నా అదేంది అధికారం ఇస్తే ఏమన్నా చెప్తాడు, అధికారం లేనోనికి ఇస్తే ఏం చెప్తాడు, మొత్తం దాదాపుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రశ్నలే. ఇక చూడురి అంతా బాబు భజన్నే ఉన్నది. ఏంది గ్రూప్ 2 పేపర్ చూస్తే తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రస్తావన లేక టీడీపీ సన్మాన పత్రమా అన్న అనుమానం వ్యక్తం రాకమానది. గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లో రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు భజన చేయించారు. 2 కళ్ళ సిద్ధాంతి చంద్రబాబుకు సంబంధించిన ప్రశ్నలోనూ ప్రశ్న పత్రాల నిండా అచ్చొత్తిచ్చాడు. ఏంది మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా బాబు భజన కనబడ్డది. ఏపీ ఆనవాళ్ళే మొత్తం కనబడ్డాయి. ఎకనామీలో ఆ ప్రశ్నలు ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఈ ప్రశ్నలలో 2011-13 నాటి గణాంకాలు వివరాలపై ప్రశ్నలు ఇచ్చారు. కేసీఆర్ పాలన కొనియాడడం ఇష్టం లేక 10 ఏళ్ల ప్రభుత్వం ప్రగతిని ప్రశ్నలలో ప్రస్తావించలేదని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఇవంతా ఎక్కడిది ఏం కథ. ఇక్కడ ఒకసారి మీరు క్వశ్చన్ నెంబర్ పేజీల 72 ఒకసారి చూపెడతా మీకు. ప్రశ్న నెంబరు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అక్కడి నీటిపారుదల శాఖ ప్రాజెక్టును అభివృద్ధి చేశాడు. తెలంగాణ ఉద్యమాన్ని రాకుండా కూడా అడ్డుకున్నది ఈయననే. ప్రశ్న నెంబర్ 87, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ 2020 డాక్యుమెంట్ను తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏంది. రెండోది చంద్రబాబు చూడు 2 ప్రశ్నలు. ఇక మూడోది ఇక్కడ చూడ్రి క్వశ్చన్ నెంబర్ 123, 18 అక్టోబర్ 2009 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రకు మద్దతుగా టీడీపీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చింది. ఇక చూడురి. ఇక నాలుగోది ప్రశ్న నెంబర్ 36, ఏపీ ఏర్పాటు తర్వాత ఆంధ్రాలో 9, తెలంగాణలో 2 పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పడ్డాయి. ఆంధ్ర ఇంజనీరింగ్ అయిన నార్ల తాతారావు రామగుండం థర్మల్ ప్లాంట్ను ఎన్టీపీసీకి అప్పగించడంలో కీలక పాత్ర పోషించారు. క్వశ్చన్ నెంబర్ 44, సీఎం త్రివేది, పి సుందరయ్య, ఎం హనుమంతరావు, ఏ కాళేశ్వరరావు పేర్లు ఇచ్చి ఏపీ విధానసభ ఉపసభాపతి, ఏపీ విధాన మండలి చైర్మన్, ఏపీ విధానసభ మొదటి సభాపతి, ఏపీ మొదటి గవర్నర్ జతపరచమన్నారు. ఆంధ్రప్రదేశ్ దాట. ఓ బిడ్డలారా ఇంటున్నారా,
మన కొంప కొల్లేరైపోతున్నది. తెలంగాణ అనే కొంపను కొల్లేరు చేస్తున్నారు. ఇగో ప్రశ్న నెంబర్ 51 4వ వ్యాఖ్యలు ఇచ్చి జై ఆంధ్ర ఉద్యమానికి సంబంధించిన కాలక్రమాన్ని అనుసారం అమర్చి అంటూ ప్రశ్ననిచ్చారు. క్వశ్చన్ నెంబర్ 57 సుప్రీంకోర్టులో జీవో 36ను సవాలు చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రటరియట్ ఉద్యోగి ఎవరు? ప్రశ్న నెంబర్ 65 తెలంగాణ తెలుగు తల్లి భావనను ప్రచారం చేయడంతో పాటు ట్యాంకు బండుపై ఆంధ్ర విగ్రహాల ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు తెలంగాణ సమాజ సంస్కృతి పునాదులపై దాడి చేశాడు. ప్రశ్న 66 టీడీపీ తెలుగుదేశ గౌరవం తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. తెలుగుదేశం వెనుకబడిన కులాలకు యువ వర్గాలకు దగ్గరైంది. ప్రశ్న 67 రాష్ట్ర సచివాలయం సమీపంలోని తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటను రచించారు. పబ్లిక్ గార్డెన్లో తెలుగు వెలుగు మ్యూజియంను ప్రారంభించారు. ప్రశ్న నెంబర్ 92 లాక్నో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ గాయత్రి ప్రాజెక్టు మదకాన్ కంపెనీ లగడపాటి కావూరి సాంబశివరావు టి సుబ్బరామిరెడ్డి రాయపాటి సాంబశివరావుల పేర్లు ఇచ్చి కంపెనీలు యాజమాన్యాలలో సరికాని జతను గుర్తించమన్నారు. ఇక హైదరాబాద్లో ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీలు వాటి యాజమాన్యాలను జతపరచండి. 6 సూత్రాల పథకం ద్వారా తెలంగాణ ప్రాంతీయ బోర్డు తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. ఏందండి ఇవన్నీ? నాకు అర్థం కాదు. ఎవల మెప్పు కోసమే నాకు అర్థం కాదు. తెలంగాణ చరిత్రకే అవమానం చేసిలు. ఎర్రోళ్ళ శ్రీనివాస్ టీజీపీఎస్సీ చైర్మన్పై కేసు పెడతారా? వై సతీష్ రెడ్డి. తెలంగాణలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మలిదశ ఉద్యమాన్ని చెరిపివేసే కుట్ర మాజీ మంత్రి హరీష్ రావు. ఏం పరీక్ష? ఎవని పరీక్ష? ఎందుకోసం వచ్చిన పరీక్ష? ఒకసారి చెప్పురా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. తెలంగాణ ఉద్యమ ద్రోహులందరికీ పెద్దపీట వేసిందండి. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంటరీ తయారు చేస్తున్న సంస్థ ఏదైనా మనకేంటి? ఆ విషయం ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులకు ప్రశ్నించాల్సిన అవసరం ఏమైనా ఉంది? నిజాం సాగర్ కడెం ప్రాజెక్టులను ఎవరు నిర్మించారని ఈ టైంలో అడగడం వెనుక కుట్రేంటి? తెలుగుదేశం పార్టీ తెలుగు గౌరవం లాంటి పదాలను బలవంతంగా ప్రశ్నాపత్రంలో నొప్పించడం వెనుక ఉన్న ఎజెండా ఏంది? ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా అడగాలే. నేను చెప్పలే ఈ ద్రోహుల పరిపాలన ఇట్లనే ఉంటుంది. అయ్యా ఇది మార్పు కాదయ్యా మన పాలిట ఏంది అంటే కాటికి తీసుకుపోయే పరిపాలన అని నేను ఎప్పుడో చెప్పిన. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి మళ్ళొక్కసారి ఈడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కల్తీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది టీడీపీ ఆనవాళ్ళను పుచ్చుకొని టీడీపీ ఎజెండాతోని ఒక జెండా వేరు అంత టీడీపీ. గా ప్రశ్నలకు ఇప్పుడేమని కావాలన్నా? అసలు గ్రూప్ 2 ఎగ్జామ్కు తెలంగాణ ఉద్యమానికి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు మరి టీజీఎస్పీ ఆయన మీద కేసు పెడతారా? చైర్మన్ మీద కేసు పెడతారా? మా మీద మనోభావాలు దెబ్బతిన్నాయి ఆయన పెట్టిరు కదా, ఇప్పుడు పెడతారా? మరి ఎవరి మీద పెట్టాలి? టీజీఎస్పీ ఆయన మీద కేసు పెడదాం. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చరిత్రకి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిండు? గావల కంపెనీలు ఎవని దిక్కుమాలిన కంపెనీలే, ఎవరికి లాభం చేసిన వాళ్ళ గావల కంపెనీల గురించి మాకెందుకే? ఏం ప్రశ్నలే? చదువుకున్నోడు ఎవడైనా పూర్తిగా చెప్తాను, నేను డైరెక్ట్గా చెప్తాను. చదువుకున్నోడు ఎవడైనా ఏ యువత అయినా ఎవరైనా కూడా తంత పోయి తాడిసెట్ ఎక్కుతారు ఆ ప్రశ్న పత్రాలను చూసిన తర్వాత. ఏం ప్రశ్నలు? ఎవని ప్రశ్నలు? ఎందుకు ఆ ప్రశ్నలు? నాకు అర్థం కాని ప్రశ్న. ఆంధ్ర పెత్తంద మొత్తం తెలుగుదేశం తెలుగు తల్లి దాంతోపాటు చంద్రబాబు ఎన్టీ రామారావు మహాసభలు ఇవే యాదికొచ్చినాయి. తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు యాదికి రాలే నీకు. తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం ఇవన్నీ గుర్తు రాలే. పాపం మా ఈటల రాజేంద్ర అన్న ఏడున్నాడో ఆత్మగౌరవం అంటాడు కదా, మరి ఇప్పుడు ఏం మాట్లాడతారో? అరే భారతీయ జనతా పార్టీ నేతలకి ఏమైందా మీకు? ఒక్కరంటే ఒక్కరు మాట్లాడరు ఎందుక? ఇంత దారుణం జరుగుతూ ఉంటే తెలంగాణలో సిగ్గు అనిపిస్తలేదు కొంత భారతీయ జనతా పార్టీ నేతలకు? అసలు తెలంగాణ మీద దాడి జరుగుతున్నది కదా, హిందూ అనేది హిందూ నినాదం సనాతన ధర్మం మా తాతల ముత్తాతల నుండి ఉన్నది. మీరేం కొత్తగా చెప్పాల్సిన అవసరం దగ్గర లేదు, మీ దగ్గర మేము ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అరే ఇక్కడ ప్రశ్నలల్లా పిల్లగాళ్ళు రాసే పరీక్షలల్లా గ్రూప్ 2 పరీక్షలల్లా ఇంత అధ్వానంగా ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నది. ఏడున్నారా మీరు? ఎందుకు అడుగుతలేరు? నాకు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏ కొడుగుడు మీద ఈకలు వ్యక్తున్నారా వీళ్ళంతా? ఏం భారతీయ జనతా పార్టీ ఏం పాడుగానో ఈ తెలంగాణలో అదో పార్టీ ఉన్నా అది. అరే గిడ గింత జరుగుతానుగా చంద్రబాబు గురించి గీయాల ఎందుకురా నాయన? ఏం ప్రశ్నపత్రాలని ఒక్కరంటే ఒక్కరు స్పందించరా?
బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయాలనా? మీరేం చేస్తారు? కోడిగుడు మీద ఈకలు బిక్తారా? ఓ అప్పుడు ఎగిరిల్లు కదా పిచ్చి కుక్కలకంటే అధ్వానంగా 2014 నుంచి 2023 వరకు, 2018 నుండి అయితే ఇక శిఖంబు నీళ్ళు. మరి ఇవాళ ఏమైంది అంటున్నా నేను. మీరు మాట్లాడాలి. నా బాధ ఏంటంటే మీరు మాట్లాడాలి, మీరు ప్రశ్నించాలి. ఇవాళ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చరిత్రను నువ్వు తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు ఎట్లా రాపిస్తావు ఆ ప్రశ్నలు ఏంది రేవంత్ రెడ్డి అని మీరు అడగాలి. లేకపోతే మీరు ఒకటే అనే భావన తెలంగాణ ప్రాంత బిడ్డలకు వస్తుంది, బాజాప్తుగా వస్తుంది. కొంచెమన్నా అసలు తెలంగాణ ఏం జరుగుతున్నది, ఏం కథ, ఏం దాని గురించి కూడా లేదండి. ఒక్కరు కూడా మాట్లాడరు. ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుంది? అరే ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి, ఆ తెలంగాణ జనసమితి ఓ పార్టీ ఉన్నది. ఇన్ని పార్టీలు ఏడపోయినాయా? ఏమైందా ఆకునూరు మురళీకి? ఏమైందా కోదండరాముకు? నేను అడుగుతున్నా ఈరోజు. ఏమైపోయారు? అంటే మీకు పదవులు రాగానే అయిపోతుందా? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకి ఏమైందా? ఆ చరిత్ర ఎందుకు వచ్చిందని అడగరా? ఉద్యమ ఆ రియాజ్కి ఏమైంది? తెలంగాణ ఉద్యమ చరిత్ర పాఠాలు చెప్తాడు కదా, ఏమైంది? ఆయన ఎందుకు అడుగుతలేడు? పేపర్ ఎట్లా తయారు చేస్తారని ఆయన ఎందుకు అడుగుతలేడు? కోచింగ్ సెంటర్లలో ఉసిగొల్పిండు కదా. అంటే ఇక్కడ ఓన్లీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే పనిచేసిలో వాళ్ళు మాత్రమే తెలంగాణలో పోరాటం చేయాలి తప్ప వీళ్ళు చేయరు. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా తెలంగాణలో? ఆగమైపోతున్నది తెలంగాణ. నేను చెప్తున్నా కదా, ఆగమైపోతున్నది. ఇయో గిదేమన్నా ఉన్నదా? ఏమి చిత్రాలు చూస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఈ పాట మీరు ఉంటారు కదా. ఏమి చిత్రాలు చేస్తున్నారయ్యో ఓ రాజకీయ నేతలారా. కాంగ్రెస్ పార్టీగా చూడుర్రి, మంత్రుల కోసం కొత్త మంచాలు, సీఎం పర్యటన చిత్రాలు, 2 గంటల పగటిపూట పర్యటన కోసం కొనుగోలు, వాష్ బేసిన్ నుంచి బెడ్షీట్స్ వరకు మార్చేస్తారు. తీగ లాగిన కొద్ది కదులుతున్న వెమ్లవాడ డొంక, సంచలనం రేపిన నమస్తే తెలంగాణ కథనాలు. ప్లేట్ భోజనం ఎంత? 32,000. నెట్టింట వైరల్ అది. దేవాలయ అధికారుల నుంచి అస్పష్ట వివరణ. వెమ్లవాడలో సీఎం మంత్రుల పర్యటన సందర్భంగా అధికారులు ఆగమేఘాల మీద కొనుగోలు చేసిన కొత్త బెడ్. ఎందుకది? పెళ్ళయిందంటే అత్తగారు పెడతారంటే ఓ పద్ధతి. మరి మా ముఖ్యమంత్రి గారికి ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు అయిపోయింది, ఆగమైపోయింది, ఇక్కడ లంకె బిందెలు అనుకున్నా మట్టి కుండలే ఉన్నాయని చెప్పిన మా ముఖ్యమంత్రి గారికి ఈ బెడ్లన్నీ ఎందుకు పాపం? ఏమా ఎనుముల రేవంత్ రెడ్డి ఏంది ఇదంతా? ప్లేట్ భోజనం 32,000 రూపాయలు పెట్టి తింటావా? 5 రూపాయల భోజనం సరిపోతలేదా? శీర్షిక కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్లేట్ భోజనం 32,000. అయితే ఈ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతున్నాం. ప్లేట్ భోజనానికి 32,000 రూపాయలు ఖర్చు అయినాయి, ఓకే. దాని తర్వాత మీరు సంచలనం రేపే ఇంకొక విషయాన్ని కూడా ఇలా 2 గంటల పర్యటన కోసం మా వాళ్ళు చేస్తున్న చిత్రాలు ఇక చూడుర్రి. కొత్త బెడ్ పరుపు తెచ్చిల్లండి. బిల్లులు దేవాదాయ అధికారులకు అందగా అదే వేగంతో ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి విడిది చేసే గెస్ట్ హౌస్తో పాటు మంత్రులు విడిది చేసే చైర్మన్ అతిథి గృహంలోనూ మంచాల నుంచి సోఫాల వరకు ఆగమేఘాల మీద కొత్తవి కొనుగోలు చేశారు. ఈ కారణంగానే ఖర్చు తడిసి మోపడైనట్లుగా తెలుస్తుంది. ఇది రాజన్న దేవాలయానికి భారంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఇంత ఖర్చు చేసినా ఏ ఒక్కరూ అక్కడ బస చేయలేదు. నిజానికి అక్కడ బస చేస్తున్నట్లు అధికారులకు సమాచారం కూడా ఆలయ అధికారులకు అందలేదు. అయినా ఈ ఫర్నిచర్ ఎందుకు కొనుగోలు చేశారన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్లేట్ భోజనం 32,000కు సంబంధించిన కథనంపై డిపిఆర్ఓ ద్వారా ఆలయ అధికారులకు అస్పష్ట వివరణ ఇచ్చారు. అసలు భోజనాలకు 32 లక్షల ఖర్చు అయిందా లేదా అన్న అంశాన్ని పేర్కోకుండా కథనంలో లేని అంశాలను వివరణ ఇవ్వడంపై మరింత విమర్శలకు వచ్చిండు సారు. ఏమైపోయింది? మంత్రుల కోసం కొత్త మంచాలు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నవంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెమ్లవాడకు వచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ అతిథి గృహంలో సీఎంతో పాటు మంత్రులు, అధికారులు, ఇతర వీఐపీలకు కూడా
ఏర్పాటు చేసిన భోజనానికి ప్లేట్కు 32,000 చొప్పున ఖర్చు పెట్టిన విషయాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలంటూ సోషల్ మీడియాలో నెట్టింట డిమాండ్ చేశారు. ఈ కథనంపై బీఆర్ఎస్ బీజేపీ బగ్గుమన్నాయి. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిజానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సభ మధ్యాహ్నం ఉన్నది. దానికి ముందుగానే సీఎంతో పాటు మంత్రులు కూడా వెమ్లవాడకు చేరుకున్నారు. రాజన్న దర్శనం చేసుకుని ఆ తర్వాత జరిగిన సభలో పాల్గొని అతిథులు వెళ్ళిపోయారు. అధికారిక షెడ్యూల్లో ఎక్కడా దేవాలయ పరిధిలో బస చేస్తారని పేర్కొనలేదు. కానీ ఒక ఉన్నతాధికారి ఆదేశాల మేరకు హుట్టిన లక్షలు వెచ్చించి దేవాలయ అధికారులు కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విడిది చేస్తే ఎన్టీఆర్ గెస్ట్ హౌస్లో వస్తువులన్నింటినీ కూడా మార్చారు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి వచ్చిన సమయంలో కొన్ని మార్పులు చేయడం సహజమే. అక్కడ ఇందుకు భిన్నంగా ఏర్పాటు చేస్తారు. సీఎంతో పాటు మంత్రులు కూడా వస్తున్నారని, మంత్రులు విడిది చేస్తే చైర్మన్ అతిథి గృహాలలో మంచాలు, సోఫాలు, పరుపులు, బెడ్షీట్లు, చివరకు చేతులు కడుక్కునే వాష్ బేసిన్లు కూడా మార్పు చేశారు. దీంతో బిల్లులు ప్రస్తుతం తడిచి మోపడైంది. 32 లక్షల భోజన బిల్లులు కాకుండా అదనంగా దేవాదాయ పరిధిలో ఫర్నిచర్ కొనుగోలు, పట్టు వస్త్రాల తదితర వాటికి సుమారు 1.4 కోట్ల రూపాయలు ఖర్చయినట్లుగా తెలుస్తుంది. రెండూ కలిపి 1.7 కోట్లకు పైగా ఖర్చవడంతో రాజన్న దేవాలయంపై మోయలేని భారం పడిందని దేవాలయ సిబ్బంది చెప్తున్నారు. అసలు ప్లేట్ భోజనం 32,000 కథనంపై సోమవారం సాయంత్రం దేవాలయానికి సంబంధించిన కార్యనిర్వాహక అధికారి పేరిట రాజన్న సిరిసిల్ల డిపిఆర్ఓ ద్వారా ఒక ప్రకటన వచ్చింది. దేవస్థాన అభివృద్ధి ప్రాణుల శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి 20న వెమ్లవాడకు వచ్చారని, ఆ సమయంలో భోజనాలు, ఇతర ఏర్పాట్ల గురించి నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వచ్చిన వార్తలు నిరాధారమని, సత్యదూరమని, దేవాలయం నుంచి ఎటువంటి నిధులు చెల్లింపు చేయలేదని వివరించారు. దేవాలయ నిధులు ధర్మదాయ శాఖ చట్టంలో లోబడి వినియోగిస్తున్నామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కథనం వేరు, ఈయన ఇచ్చిన వివరణ కూడా వేరు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఎంత దొంగలంటే ఇక చూడుర్రి. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ 1.4 కోట్లతో ఫర్నిచర్ ఎవరు కొనుగోలు చేయమన్నాడా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చెప్పిండా? నాకు అర్థం కాని విషయం రేవంత్ రెడ్డి చెప్పిండా అంటున్నా నేను. ఏమైపోయింది ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ? మన హిందూ ధర్మమే కదా, మన హిందువులమే కదా. ఊకే ఓట్ల కోసం అయితే హిందూ ధర్మం, హిందూ బిడ్డలం అన్నా, ఇలా ఏం వారం అన్నా, అన్నా రేపేం వారం అన్నా, అన్నా ఎల్లుండేం వారం అన్నా, అన్నా అవతల ఎల్లుండేం వారం అన్నా, అవతల ఎల్లుండేం వారం అన్న వారాల గురించి లొల్లి పెట్టుకుంటారు కదా. మరి ఇలా రాజన్న నిధులు దుర్వినియోగం అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు వస్తే పూర్తి స్థాయిలో ఇగో బెడ్, ఇక చూర్రి పార్పులు ఎట్లా మార్చిలో, బెడ్షీట్ మొత్తం అన్ని కొత్తే. అసలు ముఖ్యమంత్రి అక్కడికి వచ్చేది లేదు, ఆడ ఉండేది లేదు, ఆడ బస చేసేది లేదు. ముఖ్యమంత్రి గారికి తెలిసి చేసిల్లా, ముఖ్యమంత్రి గారికి తెలియక చేసిల్లా, ఏం చేయాలనుకుంటున్నారు వెమ్లవాడకు సంబంధించి? మా బండి సంజయ్ అన్నది వెమ్లవాడనే. మరి మా బండి సంజయ్ అన్న రేపు పొద్దుగాల ఇడి పోయి ఏంది పూర్తి స్థాయిలో ధర్నా చేస్తాడా, రాస్తోరోకో చేస్తాడా, వెయిట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి కదా మా బండి సంజయ్ అన్న. మా బండి సంజయ్ అన్న దీని మీద పోరాటం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని తీగలాగితే డొంకనట్టు ఇదంతా బట్టబయలు చేయాలని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా అడుగుతాం. టార్గెట్ బండి సంజయ్. ఎందుకంటే తెలంగాణలో 2018 నుండి 2023 వరకు తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాను చేసిన హడావిడి అంతా కాదు. మరి ఇప్పుడు సమస్యలు వచ్చినాయి అంటే పదవి రాగానే సైలెంట్ అయిందా బండి సంజయ్? పదవి రాగానే సైలెంట్ అయినవా బండి సంజయ్ జీ? నువ్వు కేసులే పెడతావు, కుట్రలే చేస్తావు, కుతంత్రాలే చేస్తావు, నీ ఇష్టం. కానీ ఆనాడు చేసిన నీ పోరాట పటిమ ఈరోజు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరం. నేను నీ పోరాటం అవసరం అంటున్నా, మీ యొక్క పోరాటం మాకు అవసరం అంటున్నా. బండి సంజయ్ గారు ఇది పోరాటం చేయాలి దీని మీద. ఎందుకంటే కరీంనగర్ బిడ్డ, అందులో వెమ్లవాడ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేయాలి దీని మీద. కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా కూడా తెలంగాణ రాష్ట్రాల ప్రజల సొమ్మును ఇంత దుర్వినియోగం చేస్తూ ఉన్నది కాబట్టి, ఇది ప్రజల సొమ్మును ఇగో ఇట్లా ఏంది నిన్న ప్లేట్కేమో 35,000 కాగా ఇలా ఫర్నిచర్ అడ్డగోలుగా 1,70,00,000 పెట్టేమో కొనుగోలు చేసినట్టే విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బెడ్లేంది, ఈ సోఫాలేంది, ఈ కథ ఏంది, ఈ ఫర్నిచర్ ఏంది, దీని సంగతి ఏందో తేవాలి. బీజేపీ వాళ్ళే తెలవాలి దీన్ని. కాంగ్రెస్ వాళ్ళు ఖర్చు వెచ్చిళ్ళు, చేతులు దులుపుకున్నారు, మామా అనిపించుకున్నారు. ఇప్పుడు దీన్ని బట్టబయలు చేయాల్సింది కరీంనగర్ బిడ్డలే. బీఆర్ఎస్ బయట పెట్టింది, దీని అంతమేందో చూడాల్సింది బీజేపీ. ఎందుకంటే గుడుల మీద సోఫా సెట్లు వచ్చినాయి కాబట్టి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏందండి మంచాలేంది, సోఫాలేంది, ఈ కథ ఏంది? 1.4 కోట్లు అంటే 1,40,000తోని 1,40,00,000తో దాదాపుగా కొనుగోలు చేసినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. అరే దీనికి 1 కోటికి పైగా పెట్టి ఫర్నిచర్ ఎందుకు తెచ్చినట్టు నాకు అర్థం కాదు అసలు. దీని సంగతి ఏంది?
రాజన్న దేవుడితో ఆటలాడుతున్న కాంగ్రెస్ పార్టీ భరతం పట్టాల్సింది కరుడుగచ్చిన హిందూవాదమైన భారతీయ జనతా పార్టీ చేయాలి. ఈ బాధ్యతలను నేను ఏంది అంటే సగర్వంగా కూడా బీజేపీకి అప్పచెప్తున్నా. దీని తాడో పేడో మొత్తం తెలవాలి. మీరు ముఖ్యమంత్రి గారు వస్తే కోట్ల రూపాయలు విలువ చేస్తే ఫర్నిచర్ తెస్తారా? 35,000 రూపాయలు పెట్టి మీల్స్ తింటాడమ్మా ముఖ్యమంత్రి. రాజన్న దేవుడితో ఆటలా? ఇగో నిన్న ఏది చల్మడ లక్ష్మీ నరసింహారావు నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఏంది కోడేళ్ళు అంటాం కదా, అంటే దేవుడు చుట్టూ రాజన్న దేవాలయం చుట్టూ ఆ కోడేళ్లను తిప్పుతాం కదా, తిప్పినాక అక్కడ వదులుతాం కదా, ఆడ పెడతాం కదా, దానికి టికెట్ కూడా ఉంటుంది, 20, 50, 100 అనుకుంటా. వాటిని కలేబరాలకు తరలించిళ్ళు. దాని గురించి కూడా బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు? బీజేపీ సైలెన్స్ వెనుక వైలెన్స్ ఏమన్నా ఉన్నదా? లేకపోతే బీజేపీ సైలెన్స్ వెనుక బ్యాగులు ఏమన్నా ముచ్చినాయా? లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ను కాపాడుతున్నదే భారతీయ జనతా పార్టీయా? మీ అసలు రంగు తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. మీ అసలు గాథ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. ఏంది తెలంగాణలో అయితే కిషన్ రెడ్డి లేకపోతే ఈటల రాజేందర్ ఇద్దరే ఉన్నారా? ఇంకెవ్వరు లేరా? ఎలేటి మహేశ్వర్ రెడ్డి ముగ్గురే ఉన్నారా? మిగతా వాళ్ళు ఏం చేస్తారో తెలంగాణ ప్రాంత బిడ్డలు 10 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిళ్ళు, 8 మంది ఎంపీలను ఇచ్చిళ్ళు. మీరందరూ పోరాటం చేయాలి. ఈ వెమ్లవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న ఈ దౌర్జన్యాల మీద మీరు పోరాటం చేయాలి. ఎందుకంటే హిందూ వాదాన్ని ఎత్తుకున్నారు కాబట్టి. నేను కూడా హిందువును కాబట్టి హిందువుగా నేను అడుగుతున్నా, మా బండి సంజయ్ గారిని అడుగుతున్నా. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు చేసిన పోరాటం అంతా ఇంత కాదు, మరి ఈరోజు ఆ పోరాట పటిమ కూడా చేయాలని మేము అడుగుతున్నాం. అది మీ సొంత జిల్లా కదా, మీ సొంత జిల్లాలో జరిగినప్పుడు మీరు ఎందుకు చేయరు? పక్కనే మా ఈటల రాజేందర్ అన్న కూడా ఉన్నాడు. మరి ఇలా పోతాడో రేపోతాడో చూడాలి. ఈటల రాజేందర్ అన్నను కూడా నేను అడుగుతున్నా. మీరు కరుడుగచ్చిన తెలంగాణ హిందుత్వవాదులు అని చెప్తారు కదా, కమ్యూనిస్టు వాదం అయినప్పటికీ కూడా బీజేపీలో పోతే గంతే. బీజేపీ నేతలందరూ వెమ్లవాడ రాజన్న దగ్గర పోయి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన అక్రమాల మీద పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీదనే ఉన్నది. ఇది 100కు 100% ఈ బాధ్యత వాళ్ళదే. ఆ కొడేళ్లను కలేబరాలకు తరలిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడతలేరు? ఏమైపోయింది చెప్పాలి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా. ఇక మల్లో వైపు ఇది బీజేపీ వాళ్ళకే. భద్రాద్రి రామయ్యకు ఆంధ్రానయ్యేంది? మొన్నటి వరకు కరీంనగర్ డైరీ కాంట్రాక్టుకు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సంస్థకు నిబంధనలు అతిక్రమించి టెండర్ ఖరారు, కాంట్రాక్టు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, ఆలయ ఈవోపై చర్యలకు ఆదేశాలు జారీ. ఏంది నాకు అర్థం కాలేదు. మా తెలంగాణలో ఉన్న భద్రాద్రి రామయ్యకు సంబంధించి మా కరీంనగర్కు సంబంధించిన డైరీ అయితే ఉన్నది కదా, మా డైరీలకు సంబంధించి ఇక్కడ కరీంనగర్ డైరీ అయితే ఉన్నది కదా, నెయ్యి అందించడానికి కాంట్రాక్ట్ అయితే ఎప్పటి నుండి అయితే ఉన్నది కదా, తెలంగాణలో ఉన్నది కదా, మళ్ళీ ఆంధ్ర నుంచి ఎందుకు తీసుకురావాలి? తెలంగాణలో డైరీ లేవా? గతంలో తెలంగాణ డైరీయే కదా. అంటే ఎవరి స్వార్థాల కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం పనిచేస్తున్నదా, లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేసినట్టయితే కనబడతలేదు. ఇది ఇక్కడి ప్రాంత బిడ్డల అభివృద్ధి కోసం చేసినట్టుగా ఎక్కడ కనబడతలేదు. 500 రూపాయల బోనస్ల కోసం నిన్న ఏమైంది? లారీలు పట్టుబడ్డ దృశ్యాన్ని మనం చూస్తాం. ఈరోజు మన భద్రాద్రి రామయ్యకే ఆంధ్ర నెయ్యిని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కాంట్రాక్టులు కమిషన్లు అన్నీ కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దోసుకోవాలి. నిన్న ఆఖరికి గ్రూప్ 2 పరీక్ష జరిగితే దాంట్లో మొత్తం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ గురించే రాశారు. మరి తెలంగాణలో 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు ఇక్కడ ఉద్యమాలు చేసిన అన్నీ పోయినాయి, మొత్తం పోయింది. ఇవాళ మళ్ళీ భద్రాద్రి రామయ్య మీద పడ్డారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏం చేద్దాం అనుకుంటుంది? దీని గురించి భారతీయ జనతా పార్టీ అడగాలి. భారతీయ జనతా పార్టీనే, ఇంట్లున్న భారతీయ జనతా పార్టీని రోడ్డు మీదకి తీసుకురాకపోతే నన్ను అడుగురు. ఖబర్దార్ చెప్తున్న భారతీయ జనతా పార్టీ నేతలారా, మీరు ఈ తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం మేము పనిచేయం, మేము మా ఇష్టం, మాకు అధికారం వచ్చిందంటే ఊకునే లేదు, మీ భరతం పడతా నేను చెప్తున్నా కదా. మీరు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం కనుక పనిచేయకపోతే, మీరు బయటికి రాకపోతే మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోరు. ఖబర్దార్ నేను చెప్తున్నా కదా. ఇవాళ కరీంనగర్లో జరుగుతున్నది హిందువుల మనోభావాలు దెబ్బతినలే. ఆ ఫర్నిచర్ ఏంది? ప్లేటుకు 32,000 ఏంది? 2 కోట్ల రూపాయలు ఏంది? ఇవన్నీ అడగరా? మన భద్రాద్రి రామయ్యకు ఆంధ్రానే ఏంది? ఇవన్నీ అడగరా?
ఆంధ్ర నుండి వస్తున్న బియ్యానికి 500 బోనస్ అయింది వడ్లకు, దీని గురించి మీరు అడగరా? అంటే తెలంగాణలో ఓన్లీ బీఆర్ఎస్ ఒక్కటే పని చేయాలి. మళ్ళీ అధికారంగానే అనో ఇలా ఇవ్వరమనో, రేపేం వరమనో, ఎల్లుండి ఏం వరం అన్నా, అవతలే వరం అనుకుంటారా? తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయరా? లగచర్ల బాధితుల కోసం పనిచేయరా? లగచర్ల బిడ్డలు 34 రోజులు అవుతుంది, ఇవాళ 35వ రోజు వాళ్ళు జైల్లో మగ్గబట్టి 24 మంది రైతులు 35 రోజులుగా జైల్లో ఉంటే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది? కొడుగుడి మీద ఈకలు వీక్తున్నదా? ఏం చేస్తున్నది? కొడంగల్కు సంబంధించి, ఫార్మాకు సంబంధించి లగచర్ల బాధితులు వ్యతిరేకిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది? నేను అడుగుతున్నా ఇవాళ భారతీయ జనతా పార్టీని. అరే ఇక్కడ కొడేళ్లకు సంబంధించి, వేములవాడ రాజన్నకు సంబంధించిన కొడేళ్లను కలేబరాలకు పంపిస్తే ఏం చేస్తున్నది? ఇక్కడ వేములవాడ రాజన్నకు సంబంధించి ఇక్కడ మంత్రుల కోసం కొత్త మంచాలనేది దీని గురించి ఏం చేస్తున్నది? ఆ భద్రాద్రి రామయ్యకు ఆంధ్రానే దాని గురించి ఏం చేస్తున్నది? గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందులో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ గురించే ప్రశ్నల్ని, దాని గురించి ఏం అడుగుతుంది భారతీయ జనతా పార్టీ? ఏం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలారా? సలిపెడుతున్నదని సలిగాగుతున్నారా? ఇంట్లో ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రాలకు పనులు దోముతున్నారా? ఏం చేస్తున్నారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉన్నదట. మళ్ళీ వీళ్ళు ఏంది శుద్ధిని శుద్ధ పూసలు లెక్క వీళ్ళకు 10 మంది ఎంపీలను ఇవ్వాలి, 10 మంది ఎమ్మెల్యేలు ఇవ్వాలి, 8 మంది ఎంపీలను ఇవ్వాలి. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయరు వీళ్ళు. 34 రోజులుగా ఇయాటికి 35 రోజులుగా లగచర్ల బాధితులు 24 మంది రైతులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు బయటికి తీసుకురారు మీరు? అంటే బీఆర్ఎస్ఏ పోరాటం చేయాలి, మేము చెయ్యం, మాకు ఓన్లీ పదవులు కావాలి అన్నట్టున్నది. మా బండి సంజయ్ అన్న ఈ లైవ్ చూడాలి స్పెషల్గా. నీకు ఇవాళ సాయంత్రం మళ్ళీ లైవ్ పెడతా బండి సంజయ్జీ. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి కావచ్చు, ఈ రాష్ట్రానికి ఏదైనా కావచ్చు, మీరు ఫస్ట్ కరీంనగర్ బిడ్డ. వేములవాడ రాజన్న దగ్గర అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించరు? కోడేళ్లను కలేబరాలకు పంపిస్తూ ఉంటే ఎందుకు స్పందించరు? అక్కడ ఫర్నిచర్ పేరుతో కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉంటే ఎందుకు స్పందించరు? ఒక ప్లేట్ మీల్స్ 32,000. వాట్ నాన్ సెన్స్! అడగరా దీని గురించి? మీ సొంత జిల్లాలో జరుగుతున్న ఈ తప్పులను ఎత్తి చూపరా? విచారణకు ఆదేశించరా? నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా. నేను భారతీయ జనతా పార్టీ నేతలను అడుగుతా ఖచ్చితంగా, వాళ్ళు బయటికి రావాలి, ప్రశ్నించాలి. అంటే మూసీ కనబడితే మా కిషన్ రెడ్డి పోవాలి, లేకపోతే మా ఈటల రాజేంద్రే పోవాలనా? ఇంకెవరు పోవద్దా? మా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టాలి, అంతే. ఇక ముగ్గురే. అప్పుడప్పుడు మా బండి సంజయ్ చేస్తాడు, మొన్న వచ్చిందిలే పాపం, ఆయన చేసే కాడ చేసినావు. కానీ కరీంనగర్ సొంత జిల్లాలో జరుగుతున్న పరిస్థితి గురించి భారతీయ జనతా పార్టీ గుడ్డి గుర్రానికి పళ్ళు దోముతున్నదా? ఎస్, నేను అడుగుతా. ఇది భారతీయ జనతా పార్టీ నేతలందరారా ఒక్కసారి ఆలోచించండి. నేను అడిగేది మీ మంచి కోసమే. ఎందుకంటే ఈరోజు కొడేళ్లను కలేబరాలకు పంపిస్తే మనం అడగకూడదా? కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తే మనం అడగకూడదా? వేములవాడ రాజన్న సాక్షిగా కూడా 32,000కు ఒక ప్లేట్ మీల్స్ తింటే మనం అడగకూడదా? అడగాలి, ఖచ్చితంగా అడగాలి. నేను అడుగుతున్నా కదా, మీరు కూడా అడగాలి. ఇగో ఆజాం జాహీ కార్మిక భవన్ కబ్జా అయిపోయింది, మా వరంగల్ది. ఇది 75 ఏళ్ల నిషాన్ నేలమట్టం చేసేసి అయిపోయింది. ఇంకెక్కడిదిగా? ఆజాం జాహీ మిల్లు కార్మిక సంఘ భవనాన్ని జేసీపీలతో నేలమట్టం చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు, అదే కమర్షియల్ కాంప్లెక్స్లో భూమి పూజకు హాజరైన కాంగ్రెస్ నేత కొండా మురళి. వరంగల్లో 75 ఏళ్ల నిషాన్ నేలమట్టం. కాటన్ మిల్లు ఆనవాళ్లు పూర్తిగా కనుమరుగు. ప్రైవేట్ వ్యక్తులకు అండగా మంత్రి భర్త. కాంప్లెక్స్ నిర్మాణానికి దగ్గరుండి భూమి పూజ. నాడు కార్మికులదేనని నేడు ప్రైవేట్కు ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు. ఆజాం జాహీ మిల్లు వేలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప చరిత్ర కలిగింది. అధికార పార్టీ నేతల అండదండలతో వరంగల్ నగరంలో 75 ఏళ్ల నిషాన్ కనుమరుగైపోయింది. ఆజాం జాహీ మిల్లు కార్మిక సంఘం భవనం నేలమట్టమైంది. మిల్లు కార్మిక సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచిన ఆజాం జాహీ మిల్లుకు సంబంధించి నేలమట్టం చేసేసిల్లట. ఇంకెక్కడిది? ఇంకేముంటుంది తెలంగాణలో? ఇంకేముంటుందండి? ఇక తెలంగాణకు సంబంధించి ఆగమైపోతున్నది. ఒక్కొక్కటి అన్నిటిని తీసేది, మొత్తం అన్నిటిని తీసేయరు. ఇంకేముంటుంది?
భవనం కబ్జాదారుల కనుసన్నలలో పడి కానరాకుండా పోయింది. కబ్జా కోసం కొన్నేళ్లుగా ఓ వ్యాపారి చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకున్న కార్మిక సంఘాలు ఇప్పుడు అధికార పార్టీ బలాన్ని ఎదుర్కోలేకపోయాయి. 3 ఏళ్ల క్రితం కార్మిక భవనం కార్మికుల కోసమేనని ప్రకటించిన అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు మాట మార్చి అదే స్థలంలో ప్రైవేటు వ్యాపారి కాంప్లెక్స్ నిర్మాణానికి దగ్గరుండి పునాది రాయి వేయించి నిర్మాణ పనులు ప్రారంభించారు. 4 ఏళ్ల క్రితం ఆజాం జాహీ మిల్లు కార్మిక సంఘ భవనం కబ్జా కాకుండా కాపాడుతానని అప్పటి ప్రతిపక్షంలో ఉండి ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు అదే పని మద్దతు తెలపడం ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు అదే పనికి మద్దతు తెలపడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఎట్టి పరిస్థితులలోనూ కార్మిక భవనం కబ్జా కాకుండా చూస్తానని ఇప్పటి అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ అభయం ఇచ్చాడు. భవనం కూల్చివేత కాంప్లెక్స్ కట్టేందుకు ప్రయత్నించిన వ్యాపారికి హెచ్చరికలు జారీ చేశారు. 7.5 దశాబ్దాల చరిత్ర కలిగింది అది. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆజాం జాహీ మిల్లు కార్మికుల కోసం 7.5 దశాబ్దాల క్రితం కార్మిక సంఘం భవనాన్ని కట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ నిర్వాహకంతో ఆజాం జాహీ మిల్లు మూతపడి కార్మికుల ఉపాధి కోల్పోయింది. సమైక్య రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఆజాం జాహీ మిల్లు స్థలంలో ప్రైవేట్ సంస్థల విల్లాలు నిర్మించింది. మొత్తం ఆడ ఓ సిటీ పేరుతో ఉంటుంది. ఆయనది ఎవరిదో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన పేరేం పేరో సినిమా యాక్టర్ మోహన్, ఆయన పేరేం పేరో ఉంటుంది. ఆయనదే మొత్తం ఆడ మొత్తం కట్టేసిలు. ఏంది దాదాపుగా వరంగల్లో కోట్ల విలువైన 1450 గజాల భూమిని అధికార పార్టీ నేతల అండదండలతోని ఈరోజు ఆజాం జాహీ మిల్లు మొత్తం అయిపోయింది. ఒకప్పుడు 75 ఏళ్ల చరిత్ర అండి. ఆజాం జాహీ మిల్లుకు సంబంధించి ఆరని కొడితే పొద్దుగాల 4 గంటల కూతవేట మొత్తం షిఫ్టుల వైజ్గా మొత్తం ఒక 2, 3, 4, 5 అసెంబ్లీ నియోజకవర్గాలకి వినబడేది. ఈరోజు ఆగమైపోయింది మా ఆజాం జాహీ మిల్లును. కథం చరిత్రను కనుమరుగు వీళ్ళకి ఏముంటుందని నేను చెప్తున్నా కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఆజాం జాహీ మిల్ ఏంది రేపు పొద్దుగాల నేను చెప్తున్నా కదా. తెలంగాణ సెక్రటరియట్ను కబ్జా ఇచ్చినా ఆశ్చర్యం లేదు. నేను చెప్తున్నా కదా. మా రేవంత్ రెడ్డి తెలియకుండా ఆగం చేస్తారు పాపం. ఆయన ఏంటంటే రేవంత్ రెడ్డిని గజబిజ్ చేసేసిళ్ళు ఆల్రెడీ. ఎక్కడో అక్కడ అన్ని పొక్కలదవి వేచిర్రు ఎక్కడికక్కడ మొత్తం చుట్టూ అయిపోయింది. రేవంత్ రెడ్డి పతనానికి రేవంత్ రెడ్డే కారకుడు. రేవంత్ రెడ్డి చేస్తున్న బ్లండర్ మిస్టేక్స్ ఏంది తెలుసా? ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం, తన యొక్క ఈగో కోసం సాటిస్ఫై కోసం కొన్ని తగ్గించుకోవాలి. ఒక బూతుపురాలా మారిండు. కానీ మనోడు మాట్లాడిన అన్నీ కూడా క్యాలెండర్గా రిలీజ్ చేయబోతున్నా. రేపో ఎల్లుండో చేస్తా. డిసెంబర్ 31